రెడ్డిగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో మన కాళేశ్వరం పైన పెను కుట్ర సాగుతోంది. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకానికి తెరతీసింది. మన నీళ్లపైన మరో కుట్ర సాగుతోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి చక్రం తిప్పుతున్న చంద్రబాబు, తెర వెనుక నుంచి ఆడిస్తున్న కేంద్రం. గోదావరి బనకచెర్ల లింకుకు 3,000 కోట్లు కేటాయించేందుకు సమ్మతి. తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి వంతపాడుతున్న కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దుర్నీతితో రాష్ట్రాన్ని రైతాంగాన్ని బలి పట్టేందుకు సిద్ధమంటూ ఈ ఆందోళనకరమైన వార్త చూస్తున్నాం. గోదావరిని మొత్తం కొల్లగొట్టి తెలంగాణని పూర్తిగా ఎండబెట్టే కుట్ర సాగుతోంది. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి ఈ రకంగా సాగుతోంది. పూర్తిగా కేంద్రం కన్సర్నల్లో ఇక్కడ ఏపీ అక్రమంగా గోదావరిని తరలించుకునేటువంటి పన్నాగానికి పాల్పడినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ ప్రయోజనాల్ని రాష్ట్ర సర్కారు పూర్తిగా గాలికి వదిలేసింది. గోదావరిని పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి కట్టబెట్టేందుకు వంత పాడుతున్నట్టుగా మనకు చూస్తున్నాం. అందులో భాగంగానే వరద ఆయనపై వైఫల్య ముద్ర, మేడిగడ్డ బ్యారేజ్ను బలిపీఠంపైకి ఎక్కిస్తున్న వైనం. అది లేకుంటే నేరుగా పోలవరానికి ప్రాణహిత నీళ్లు. ఉమ్మడి ఏపీలో 6 దశాబ్దాల పాటు అదే కుట్ర అమలు. అదే విష వలయాన్ని ఛేదించి మేడిగడ్డను కట్టిన కేసీఆర్ పిల్లర్ కుంగిన సాకుతో శాశ్వతంగా అడ్డు తొలగింపు. బాబు జీబీ లింక్ ప్రాజెక్టుకు ఏడాదంతా నీటి లభ్యత వస్తుంది. పనిలో పనిగా తమిళనాడుకు కూడా తరలించే కుతంత్రం. లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ ఇచ్చంపల్లి పన్నాగం. బాబు రాకతో గోదావరి బనకచెర్ల కావేరీకి ప్రణాళిక. ఇదే అంశంపై పలుమార్లు రేవంత్తో వెదిరి శ్రీరామ్ భేటీ. కుట్రలు అమలైతే వట్టిపోనున్న కాళేశ్వరం ప్రాజెక్టు. సో కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు ఒక వరప్రదాయనిగా ఉండాలి అని నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ తలంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రికార్డు స్థాయిలో రికార్డు వేగంగా కట్టించి దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. కానీ కేవలం మేడిగడ్డలో అంత పెద్ద కాళేశ్వరం అనేది ఆ ప్రాజెక్టులో మేడిగడ్డలో 3 పిల్లర్లు 2 పిల్లర్లు అనేవి చాలా చిన్న కుంగుబాటు అనేది చాలా చిన్న అంశం. దాన్ని డెఫినెట్గా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని నిలబెట్టవచ్చు, తిరిగి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. కానీ కేవలం మేడిగడ్డ దగ్గర పిల్లర్ల కుంగుబాటు అనే సాకుతోటి మొత్తం దాన్ని ఎండబెట్టడం, ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టడం, తర్వాత ఆ ఎండబెట్టి ఆ గోదావరిని మొత్తం ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుతంత్రం దాంట్లో ఉంది. ఆ రకంగా అదే సాకుతోటి వాళ్ళ కాళేశ్వరాన్ని పూర్తిగా ఒట్టిపోయే విధంగా స్కెచ్ సాగుతోంది, ఒక భారీ కుతంత్రం సాగుతోంది అన్నటువంటి వార్త మనం చూస్తున్నాం. కాళేశ్వరం అంటే అనేక నిర్మాణాల సమాహారం, పలు పాత కొత్త ప్రాజెక్టుల సమూహం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం 3 పెద్ద బ్యారేజీలు, 3 నదీ గర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, ప్రపంచమే కని విని ఎరుగని బాహుబలి మోటార్ల పంప్ హౌజ్లు, ఇవన్నీ కలిస్తే దాని పేరు కాళేశ్వరం. దీని ఒక ప్రాజెక్టు అనొద్దు, ఇది మిషన్ కాళేశ్వరం. తెలంగాణపై మరో పెను కుట్రకు తెరలేచింది. గోదావరిపైన మరో కుతంత్రానికి రంగం సిద్ధమైంది. 6 దశాబ్దాల పాటు సాగునీళ్లు అందక వలసపాలైన తెలంగాణ స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోక ముందే మన నీటిని కబలించే మహా కుట్రకు పథక రచన మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్తిష్కాలు మళ్లీ ఇప్పుడు కుతంత్రాలకు పదును పెడుతున్నాయి. గోదావరి జలాన్ని శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడు పుటాని చేస్తున్నాయి. సో నీళ్లు నిధులు నియామకాలన్నటువంటి ఆ ట్యాగ్ లైన్ తోటి, ఆ స్లోగన్ తోటి ఉద్యమం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించబడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ నీళ్లను ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. తెలంగాణ నీళ్లను, తెలంగాణ హక్కుల్ని కాపాడే విధంగా చేసింది. ఆ 10 సంవత్సరాల పాటు ఇట్లా తరలించకపోయేటువంటి ఆలోచనలు ఆ మస్తిష్కాలు చేయలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మారిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అక్రమంగా నీటిని తరలించుకోవడం కోసం ఏపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది. కాబట్టి ఈ రకంగా కుట్రలు సాగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక అప్రమత్తతతో కూడినటువంటి ఈ వార్త మనం చూస్తున్నాం. నాడు సమైక్య పాలకులు నీళ్లు తరలించకపోతుంటే గంగిరెద్దులాగా తరలించిన వాళ్ళు, తెలంగాణ ప్రాజెక్టులను దశాబ్దాల పాటు ఎండబెడుతుంటే గుడ్లప్పగించి చూసిన వాళ్ళు, వలసవాదుల జలదోపిడీకి హారతులు ఇచ్చి తిలకం దిద్దిన వాళ్ళు, తాబేదారులుగా ఉన్నవాళ్ళు, ప్రాంత ద్రోహులుగా మిగిలిన వాళ్ళు వేరువేరు పార్టీలు చేరి ఇప్పుడు మళ్ళా అవే కుట్రలకు మద్దతిస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మ్యాప్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ గోదావరి, ఇక్కడ ఇది గోదావరి నది, ఇది కృష్ణ, అండ్ ఇది పెన్నా, ఇది కావేరి. సో ఇట్లా ఈ నదుల అనుసంధానం పేరుతోటి గోదావరిని టోటల్గా ఆంధ్రప్రదేశ్కు తరలించేటువంటి కుట్ర సాగుతోంది అనేది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేంద్రం తెరపైకి తెచ్చినటువంటి ప్రతిపాదన ఇది. ఏపీలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన అనేది రూపుదిద్దుకుంటుంది, దాని యొక్క కార్యరూపం దాల్స్తుంది అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఈటల
ఈటెల రాజేందర్కు, హరీష్ రావుకు సైతం నోటీసులు అందించింది కాళేశ్వరం కమిషన్. అవి రాజకీయ నోటీసులు. కాళేశ్వరం పైన కక్షతోనే కాంగ్రెస్ దుర్మార్గం చేస్తోంది. పాలన చేతకాక సీఎం డైవర్షన్ నాటకం ఆడుతున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇట్లా ఓ పక్క తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ కొట్టే విధంగా, తెలంగాణ నీటిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది. దాంతోపాటుగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయ్యే విధంగా, డైవర్షన్ చేసే విధంగా వాళ్ళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అవుతుంది. ఇది ముమ్మాటికి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది జరుగుతోంది. కాగ్ రిపోర్టే చెప్పింది కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అంటూ కాగ్ రిపోర్ట్ చెప్పింది. తర్వాత పార్లమెంట్లో కూడా దీంట్లో అవినీతికి ఆస్కారం లేదు అంటూ గతంలో ఒక సందర్భంలో కేంద్ర పార్లమెంట్లో చెప్పినటువంటి మాట స్వయంగా కేంద్ర మంత్రి. కానీ ఇక్కడ కావాలని నోటీసులు ఇష్యూ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపాలి అన్నటువంటి పన్నాగం పన్నుతూ ఇట్లా డైవర్ట్ చేస్తూ తెలంగాణ హక్కుల్ని ఆంధ్రాకి కట్టబెట్టే ప్రయత్నం, ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీటిని తరలించే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వానికి. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోంది అంటూ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు రూపంలో బీజేపీకి అస్త్రం. పార్లమెంట్ ఎన్నికల ముందు తమిళనాడుకు గోదావరి జలాలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. గోదావరి కావేరీ ప్రాజెక్టు డీపీఆర్ను రూపొందించి 2 రాష్ట్రాలకు పంపింది. మేడిగడ్డ తుపాకులగూడ మధ్య ఇచ్చంపల్లి దగ్గర బరాజు నిర్మించి గోదావరి జలాల్ని తమిళనాడుకు తరలించుకుపోతామని, నెల రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని, లేకపోతే అంగీకరించినట్లుగానే డీమ్ టు యాక్సెప్ట్ పరిగణిస్తామంటూ మెడ మీద కత్తి పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన నోరు మెదపలేదు. కానీ బీఆర్ఎస్ అప్పట్లో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అసలు గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా లేవా ఇవేవీ తేల్చకుండా, ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ప్రాజెక్టును ఇలా చేపడతారంటూ గళం విప్పింది. అసలే పార్లమెంట్ ఎన్నికలు కావడంతో తమిళనాడులో రాజకీయ ప్రయోజనం దేవుడికి కానీ తెలంగాణలో నష్టం వాటిల్లుతుందనే భయంతో కేంద్రం వెనక్కి తగ్గింది అప్పుడు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో బీజేపీకి అస్త్రం దొరికినట్లయింది. తాజాగా చంద్రబాబు రూపంలో గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టును మరో రూపంలో చేపట్టేందుకు కేంద్రం పథకం రచించింది. దీని ద్వారా తెలంగాణ అనేది పూర్తిగా మళ్ళీ ఇబ్బందుల పాలయ్యేటువంటి ప్రమాదం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు సైతం నోటీసులు ఇష్యూ చేశారు. కేసీఆర్పై కాంగ్రెస్ కుట్ర. మండల ప్రతిపక్ష నేత మధుసూనాచారి దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వడం పట్ల కేసీఆర్ గుర్తులు చెరపలేకనే నోటీసులు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ కేసీఆర్ పేరు ప్రఖ్యాతులు తగ్గించలేరు అంటూ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర స్పందించారు. రాజకీయ కుట్రలో భాగమే ఇది అంటూ పల్లె రవి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులు ఇవి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేసీఆర్పై కక్షతోనే నోటీసులు, ఆయన సంకల్పానికి కాళేశ్వరం నిదర్శనం. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర, రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా దక్కకపోవడంతో మన రైతాంగం పడ్డ గోసను చూసి కేసీఆర్ ఎంతగానో బాధపడ్డారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం అనే బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇవాళ ఆయన పైన కావాలని కక్షతోనే నోటీసులు ఇచ్చారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు ముక్కుతాడు, అధికారుల సాయంతో సీఎంఓ రిమోట్ పాలన అంటూ వార్త చూస్తున్నాం. అనుకూలురైన అధికారులకే కీలక ప్రభుత్వ శాఖల బాధ్యత. అమాచుల మాటను ఖాతరు చేయని ఆ శాఖల బ్యూరోక్రాట్లు సీఎంఓ చెబితేనే చేస్తామంటూ స్పష్టం చేస్తున్న శాఖాధిపతులు. ఇరువురికి పొసగక ఆయా విభాగాల్లో ఆగిపోతున్న పనులు. ముఖ్య శాఖల్లో ప్రతి ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికే వెళ్తోంది. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలతోనే ఉన్నతాధికారుల చర్యలు. ఆయా శాఖల బిల్లులకు కూడా అక్కడి నుంచి అనుమతి రావాలన్నట. నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఈ పదవులు మాకెందుకు? అనవసర జోక్యం పైన అమాత్యుల్లో పెరుగుతున్న అసహనం. తమ మాట అధికారులు వినకుండా చేస్తున్నారంటూ ఆందోళన. ఇట్లా మంత్రులు ఉన్నారు కానీ మంత్రులకు ఎటువంటి అధికారాలు లేవు అంటూ తమకు తాము పూర్తిగా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఏదైనా కూడా అక్కడ సీఎంఓ ఏం చెప్తే అదేవిధంగా ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, అదేవిధంగా పని జరుగుతుంది తప్పించి మంత్రులుగా స్వతహాగా ఏమీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో తమ శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా స్వాతంత్రం లేదు అంటూ చాలామంది మంత్రులు భావిస్తున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. అధికారుల సాయంతో సీఎంఓ మొత్తం రిమోట్ పాలన సాగిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తోందా? మంత్రులు చెబుతున్న దానితో అధికారులు చెబుతున్న దానితో మంత్రులు విభేదిస్తున్నారా? ఆయా శాఖలపైన పట్టు సాధించేందుకు కొందరు మంత్రులు తమకు నచ్చిన అధికారులను నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? మరోవైపు మంత్రులు చెప్పిందల్లా చేస్తే రేపటి రోజు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారు. అందుకే మంత్రులు చెప్పిన పనులు చేసేందుకు తటపటాయిస్తున్నారా? మంత్రుల శాఖల్లో అధికారుల్ని సీఎంఓనే నియంత్రిస్తుందా అనేది అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు అన్నిటి కూడా అవును అనేటువంటి సమాధానమే వస్తుంది. మొత్తం ఒక రిమోట్ పాలన సాగుతోంది. అమాత్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాట ఎవరు అధికారులు ఖాతరు చేయడం లేదు.
వీళ్ళ మాట వింటే భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి భయం, దాంతోపాటుగా మంత్రులు పూర్తిగా ఆ శాఖలపైన కొంతమందికి పట్టు లేకపోవడంతో వచ్చేటువంటి ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి టోటల్గా అమాత్యులు చెప్పేటువంటి మాట కూడా చాలామంది అధికారులు పట్టించుకోవట్లేదు. ఇట్లా అధికారులకి మంత్రులకు అధికారులకు మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి వార్త మనం చూస్తున్నాం. అధికారులు స్థాయిని దిగజార్చుకోవద్దు, సభలు సమావేశాలు క్రమశిక్షణతో మెలగాలి, వ్యక్తిత్వాన్ని హోదాను కించపరిచే పనులు మానండి, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరిక, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉత్తర్వులు జారీ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేసినటువంటి షరత్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. అధికారులు తమ స్థాయిని దిగజార్చుకోవద్దంటూ అందరు అధికారులకు సూచించారు సీఎస్ రామకృష్ణారావు. డలాస్లో రజతోత్సవ సంబరం. జూన్ 1న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరం అంటేలా ఏర్పాట్లు చేస్తున్న టీఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తామంటూ మహేష్ బిగాలా స్పష్టం చేశారు. అమెరికాలోని డాలస్ నగరం ఇటు రాష్ట్ర ఆవిర్భావ సంబరం, అటు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరానికి ముస్తాబవుతుంది. ఇందుకోసం డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో అదిరిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల్ని ప్రవాస తెలంగాణ వాసులు తమ ఇంటి పండుగలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మిగతా వార్తలు చూస్తే ఉన్నవే దిక్కులేదు, చెంచు డిక్లరేషనా? సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో ఆదివాసీలు చెంచులకు ఒరిగిందేమీ లేదు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆదివాసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదు? ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సీఎం రేవంత్వి మాయమాటలే అంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి చూపించారంటూ బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ రియాక్ట్ అయ్యారు. మొన్న నాగర్ కర్నూలులో జరిగినటువంటి దాంట్లో చెంచు డిక్లరేషన్ అంటూ మాట్లాడినటువంటి మాటల పట్ల రియాక్ట్ అయ్యారు. అనేక డిక్లరేషన్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషన్, ఇట్లా అనేక డిక్లరేషన్లు చెప్పారు. వాటికే దిక్కులేదు, ఇక చెంచు డిక్లరేషన్ ఏంటి అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు అంటూ మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన డిక్లరేషన్లకే దిక్కులేదు, ఇప్పుడు నల్లమల డిక్లరేషనా అని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు నిప్పులు చెరిగారు. నల్లమల బిడ్డనని గొప్పగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో అదే ప్రాంతంలో ఉంటున్న చెంచులు ఆదివాసులకు చేసిందేమీ లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లే అందాల పోట్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా అయ్యారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన సెక్రటరేట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి ఆలయమే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న అందాల పోట్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయంటూ బాలరాజు చురకలంటించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత గిరిజన ఆదివాసుల బతుకులు ఆగమైపోయాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల్ని ఆదుకుంటాం, ఆదివాసులను ఉద్ధరిస్తామని రేవంత్ చెబుతున్న మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ ఎద్దేవా చేశారు. మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఫైర్ అయ్యారు. అచ్చంపేట సభ సాక్షిగా ఆదివాసులు గిరిజనులపై ప్రేమ ఒలకబోసిన సీఎం రేవంత్ రెడ్డి వారిపై నిజంగా ప్రేమ ఉంటే గిరిజన మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు ఇబ్బందులంటూ జాన్సన్ నాయక్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఒరిగిందేమీ లేదంటూ ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ విమర్శించారు. అందాల బామలకు అంబేద్కర్ను ఎందుకు చూపించలేదు, అమరజ్యోతి వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. ప్రశ్నిస్తే పోలీసులతో దాడులా? ధర్మారం ఘటనను ఖండించిన బీఆర్ఎస్ నేతలు రాకేష్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్. రైట్. బీఆర్ఎస్ నాయకులపైన కాంగ్రెస్ దాడి, అభివృద్ధిపై సవాళ్లు విసిరి చర్చకు వస్తే దాడికి యత్నం. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉద్రిక్త పరిస్థితులు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకుల వైపు దూసుకొస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపు చేస్తున్నటువంటి పోలీసులు. సో ఇట్లా ఎక్కడైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. దాడులు మాత్రమే సమాధానంగా ఉన్నాయి, కానీ చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేందుకు కాంగ్రెస్ దగ్గర ఎటువంటిది లేదు, కేవలం దాడులు మాత్రమే ప్రోత్సహిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఫలించిన కేసీఆర్ కృషి. కోతకు వచ్చిన ఆయిల్ పామ్ పంట 4 ఏళ్ల క్రితం ప్లాంటేషన్కు బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహం. రేపు అంకాపూర్లోని తోటలో ఆయిల్ పామ్ గెలలు హార్వెస్టింగ్. నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా పంట కోత. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో రైతు వెంకటరెడ్డి క్షేత్రంలో కోతకు వచ్చినటువంటి గెలలు. సో అప్పుడు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆ సమయంలో అనేక పంటల్ని, అంటే ఒక రెగ్యులర్గా ఉండే పంటలు కాకుండా ఒక డిఫరెంట్గా సరికొత్త విధానాలతోటి సరికొత్త పంటల్ని కూడా పండించాలన్నటువంటి సంకల్పం, దాంట్లో భాగంగా పామాయిల్ పంటని విస్తృతంగా నాడు ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఆ ఫలితాలు ఇవాళ కనిపిస్తున్నాయి. అనేక చోట్ల కోతకు వచ్చినటువంటి గెలలు చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహించింది. నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహించింది. అనేక రాయితీలు, డ్రిప్ సహకారం అందించింది. భూములు సారవంతంగా ఉండడం, పశువు పండించిన నేల కావడం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండడంతో గెలలు 36 నెలల్లోనే చేతికొచ్చాయంటూ రైతులు చెబుతూ ఉన్నారు. మరొక వార్త చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఇందిరమ్మ ఇదేందమ్మా, 4.5 లక్షల్లో గ్రౌండింగ్ 20,000 మాత్రమే. ఇది ఇందిరమ్మ పురోగతి. 2 ఏళ్లు కావస్తున్నా 10వ వంతు కూడా మొదలు కాని ఇండ్లు. పట్టణ ప్రాంతాలకు ఇంకా
గైడ్లైన్స్ కూడా రిలీజ్ కాలేదు. సో ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది పూర్తిగా నత్తనడకన సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించి లబ్ధిదారులు రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తున్నాం. అసలైన లబ్ధిదారులను విస్మరించి, నిజమైన అర్హుల్ని విస్మరించి కేవలం కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చెప్తారో వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం సాగుతుందంటూ అనేక చోట్ల ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి. కొంతమందికి జాబితాల్లో పేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రకరకాల కారణాలతోటి మళ్ళీ ఆ పేర్లు క్యాన్సిల్ చేసి ఇంకో వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో దాంట్లో ఇటీవల మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్ళినందుకు కూడా కొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉన్నందుకు కూడా నిజమైన లబ్ధిదారుల పేర్లు తొలగించారని అనేక వార్తలు కూడా మనం చూసాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతి వివరాలు. తొలి దశలో ప్రభుత్వం నిర్మించాల్సిన ఇల్లు 4.5 లక్షలు. వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు 22,500 కోట్లు. పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన ఇండ్లు 47,335. ఇప్పటివరకు గ్రౌండింగ్ అయిన ఇండ్లు 20,104 మాత్రమే. 2 విడతలో లబ్ధిదారులకు చెల్లించింది 53.64 కోట్లు మాత్రమే. అంటే 53,64 లక్షలు మాత్రమే. అంటే ఇంత నత్తనడకన సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా కూడా ఇంతవరకు 10% కూడా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులకు, లబ్ధిదారులకు విడుదలైన నిధులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని, ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. గ్రామాల్లో అలజడి. ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 20% పైగా దరఖాస్తుల్ని సరైన వివరాలు లేవు అనే కారణంతో తిరస్కరించారు. స్థలం లేని వారిని రెండవ విడత పేరుతో పక్కన పెట్టడంతో సగం దరఖాస్తులు మాత్రమే మిగిలాయి. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సింహభాగం దరఖాస్తుల్ని మొత్తం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా అంటే అక్కడ అప్లికేషన్ స్టేజ్లోనే, అప్లికేషన్ ఉన్నటువంటి ఆ దశలోనే పూర్తిగా లబ్ధిదారులని అనేక కారణాలతోటి తగ్గించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. రైట్, ఇక కరోనాకు సంబంధించిన వార్త చూస్తే మళ్ళీ కరోనా కలవరం. దేశంలో పెరుగుతున్న కేసులు. ముంబైలో 2 మృతి. ప్రస్తుతం 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆందోళన అక్కర్లేదన్నటువంటి అధికారులు. దక్షిణాసియాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లో కూడా కేసుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయంటూ అధికారులు వెల్లడించారు. సో గతంలో కరోనా ఎంత అతలాకుతలం చేస్తుందో మనం చూస్తాం. మొత్తం యావత్ ప్రపంచాన్నే స్తంభింపజేసినటువంటి కరోనా మళ్ళీ రూపం మార్చుకొని మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పటికైతే 257 యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే కరోనా 1 చూసాం, కరోనా 2 చూసాం, తర్వాత రకరకాల వేరియంట్స్ వచ్చినాయి. తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను ఎదుర్కోవచ్చు అన్నటువంటి ఒక అనుభవం ఉంది. కాబట్టి సో ఇప్పటికి కూడా దాన్ని నిర్లక్ష్యం అయితే చేయకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలు పాటించి కరోనాను ఎదుర్కోవచ్చు అంటూ వైద్యులు అధికారులు సూచిస్తూ ఉన్నారు. మసకబారిన మౌలికం. పడకేసిన కీలక రంగాలు. 8 నెలల కనిష్టానికి వృద్ధి రేటు ఏప్రిల్లో 0.5% పరిమితం. క్షీణించిన క్రూడ్, రిఫైనరీ ఎరువుల ఉత్పత్తి. దేశంలో పారిశ్రామిక ప్రగతికి కొలమానంగా ఆర్థికాభివృద్ధికి ప్రామాణికంగా పిలిచే కీలక రంగాల్ని నిస్తేజం ఆవరించింది. ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల తయారీలో నీరసం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరి దేశ విదేశీ పరిణామాలు మౌలిక రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. మౌలిక రంగాలన్నీ కూడా పడకేస్తున్నాయి. సో దీంతో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది అని వార్త చూస్తున్నాం. మినీ అంగన్వాడీలకు పెంచిన వేతనాలు ఇవ్వండి. సీతక్క మీ మొదటి సంతకం మర్చిపోతే ఎట్లా? బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టారు. అంగన్వాడీ ప్రచార సాధనాలు కాదు, వారికి నిజమైన ఆత్మగౌరవం ఇవ్వాలి. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సో మినీ అంగన్వాడీలకు వేతనాలు పెంచుతున్నామని మంత్రి సీతక్క తొలి సంతకం చేసేశారు. కానీ సంతకం పేపర్ వరకే మాత్రమే పరిమితం అయిపోయింది. వాళ్ళకి అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. సో మినీ అంగన్వాడీలకు ఏదైతే జీతం పెంచుతామని చెప్పారో, మొదటి సంతకం చేశారో ఆ సంతకాన్ని గౌరవించి, ఆ సంతకానికి విలువ ఇచ్చి మినీ అంగన్వాడీలకి పెంచిన వేతనాలు ఇచ్చేలా చూడండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడుతురి. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తురి. కాంగ్రెస్ గద్దెనకి ఏడాదిన్నర దాటినా పెంచిన జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ మొదటికి తెస్తురి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆడబిడ్డల కడుపు కొట్టకుండా పెంచిన వేతనాలు ఇవ్వండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అప్గ్రేడ్. మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ 2023 సెప్టెంబర్ 5న జీవో ఇచ్చిందని ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు హరీష్ రావు.
అందాల భామల వెంట మంత్రులు పరుగులు తీస్తున్నారు. సమస్యలను పట్టించుకోకుండా సొల్లుగారుస్తూ తిరుగుతున్నారు. ఉగ్రవాదుల మావోయిస్టుల ఎవరు ప్రమాదకరమో చెప్పాలి. సిపిఐ నేత నారాయణ ధ్వజం. రాష్ట్రంలో పాత పథకాల సంగతి ఏంది అంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరం అంతా ఇప్పుడు అందాల భామల చుట్టూ తిరుగుతుందని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్నారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల్ని పూర్తిగా గాలి కొదిలేశారు. అందాల భామల సేవలో తరిస్తున్నారంటూ నారాయణ విమర్శ చేశారు. ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్ సిరాజ్. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళికలు. సిగ్నల్ యాప్ ద్వారా సంభాషణలు. ఎన్ఐఏకు చేరిన ఉగ్ర కుట్ర కేసు. రైట్, ఇక మరొక వార్త చూద్దాం. ఎస్, సాక్షిలో వచ్చిన వార్త. సన్నాలకు బోనస్ ఎప్పుడు? ఇప్పటివరకు 18.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. బోనస్ కింద చెల్లించాల్సిన మొత్తం 923.40 కోట్లు, అంటే 923 కోట్ల 40 లక్షలు చెల్లించాలి. రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. 2,87,262 మంది రైతుల ఎదురు చూపులు. సో ఇది సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు. అంటే యాక్చువల్ ప్రామిస్ అనేది ధాన్యం, అది సన్నధాన్యం, దొడ్డు ధాన్యం అని చెప్పలేదు. ధాన్యం కూడా ఒడ్లు కాదు, ఇంకా మిగిలిన అనేక రకాల ధాన్యాలు ఉన్నాయి. ఆ ధాన్యాలన్నిటి కూడా మద్దతు ధరతో పాటుగా 500 బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత సన్న వడ్లకి మాత్రమే ఇస్తామని చెప్పారు. అది కూడా చాలా నెలల తర్వాత. కొన్ని సన్న వడ్లలో కూడా అన్ని వడ్లకు రావట్లే. మళ్ళీ దాంట్లో కొన్ని కొలతలు, కొన్ని కొలమానాల ప్రకారంగా సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు. కానీ అది కూడా ఇంకా అనేక రైతులకు, లక్షలాది మంది రైతులకు బాకీ ఉంది. సన్న వడ్లు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆ బోనస్ అనేది ఇంతవరకు రైతుల ఖాతాల్లో పడలేదు. అట్లా 2,87,242 మంది రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది పరిస్థితి. సన్న వడ్లు కొన్నట్టే కొన్నారు, కానీ రైతులకు ఆ బోనస్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి ఆందోళన రైతుల్లో కనిపిస్తూ ఉంది. ఎస్, ఇండియా బిగిన్స్ డిప్లొమాట్ ఎఫర్ట్ టు ఐసోలేట్ పాకిస్తాన్ అంటూ తెలంగాణ టుడేలో వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.